డియర్ డాక్టర్ టీవీ, నా పేరు షర్మిల. నా ఎడమ మోకాలిలో లూజ్ బాడీస్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. నాకు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి? మరలా రావచ్చా? నా కాళ్ళు ఇంకా నార్మల్ స్థితికి రాలేదు. ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. షర్మిల గారు, మీరు లూజ్ బాడీస్ సమస్యకి ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. జనరల్గా ఈ లూజ్ బాడీస్కి కారణం ఏమిటంటే మోకాల్లో ఏమైనా అరుగుదల ఉన్నప్పుడు లూజ్ బాడీస్ రావచ్చు, లేదంటే సైనోవియల్ కాండ్రోమటోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్లో ఏమవుతుందనంటే ఈ కీళ్ళ చుట్టూ ఏదైతే కండ లాంటి టిష్యూ ఉంటుందో దాన్ని సైనోవియం అని అంటాము, అది కొంచెం వాస్తుందన్నమాట. వాచినప్పుడు జాయింట్ స్వెల్ అవడం, అదేవిధంగా ఈ లూజ్ బాడీస్ అన్నవి ఏంటంటే చిన్న చిన్న కార్టిలేజ్ పీసెస్ సెపరేట్ అయిపోయి జాయింట్ నిండా అవి కంప్లీట్గా ఫిల్ అయిపోయి మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేస్తాయి. ఈ లూజ్ బాడీస్ సమస్య ఉన్నప్పుడు ముఖ్యమైన సిమ్టమ్స్ ఏమిటంటే నొప్పి ప్లస్ జాయింట్ స్వెల్లింగ్ అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే కీళ్ళు సరిగ్గా మూవ్ అవ్వదు. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఆ లూజ్ బాడీస్ కీళ్ళల్లో అడ్డుకున్నప్పుడు అవి లాకింగ్కి కారణం కావచ్చు, అంటే నీ ఒక పొజిషన్లో ఉండిపోయి ఎటు కదలని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఈ సమస్య ఎందుకు వస్తుంది అని అంటే సరైన కారణం అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కల శరీర తత్వం బట్టి ఈ సైనోవియల్ కాండ్రోమటోసిస్ వస్తుంది. అండ్ జనరల్గా ఈ కాండ్రోమటోసిస్ సమస్యతో ఉన్న వాళ్ళకి రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఆ లూజ్ బాడీస్ తీసాక కూడాను మళ్ళీ ఈ లూజ్ బాడీస్ చేరవచ్చు. 1 ఇయర్లో రావచ్చు, 2 ఇయర్స్లో రావచ్చు, బట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ సైనోవియల్ కాండ్రోమటోసిస్ కండిషన్తో పాటుగా మీకు ఈ లూజ్ బాడీస్ వలన సమస్య మళ్ళీ వస్తుంది అని అంటే ఇనిషియల్గా సర్జరీ ద్వారా, అంటే ఈధర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ లేకపోతే ఓపెన్ సర్జరీ ద్వారా ఈ లూజ్ బాడీస్ని తీయించేసి ఆ తర్వాత రేడియోథెరపీ చేయించుకుంటే మళ్ళీ అది రికరెన్స్ రాకుండా మనము నివారించవచ్చు. చాలామందికి ఈ కాండ్రోమటోసిస్ అంటే ఏదో క్యాన్సర్ అనే ఏదో ఒక భయం కానీ అపోహ కానీ ఉంటుంది. కాకపోతే ఈ సైనోవియల్ కాండ్రోమటోసిస్ అన్నది క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు, కాకపోతే రికరెన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకసారి లూజ్ బాడీస్ తీసాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా సర్జరీ చేసి రేడియోథెరపీ తీసుకోవడం వలన ఈ రికరెన్స్ రేట్ని తగ్గించగలుగుతాం.